నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి పీరియడ్స్ టైంలో చాలా వరకు కడుపు నొప్పి, అలాగే నడుము నొప్పితో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. ఈ నొప్పికి కారణం ఏంటి? దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్, హోమియోపతి డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. ఆడవాళ్ళకి ముఖ్యంగా పీరియడ్స్ టైంలో ఎక్కువగా నడుము నొప్పి కానీ, కడుపులో నొప్పి కానీ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటారు డాక్టర్? దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెనార్కి జనరలీ 12 years to 14 years మధ్యలో మనకు కనిపిస్తుంది అమ్మాయిల్లో. వీళ్ళకు ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతాయి, కొందరికి ఎట్లుంటుంది, ఎప్పటి నుంచి పీరియడ్ స్టార్ట్ అయింది, నెల స్టార్ట్ అయిన రోజు నుంచి 2-3 రోజులు బ్లీడింగ్ ఉంటుంది కదా, ఆ రోజుల్లో చాలా కడుపు నొప్పి అనిపిస్తుంది. కొందరికి కాళ్ళు లాగడం అనిపిస్తుంది. అది మెల్లమెల్లగా విత్ ఏజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 30 years 35 years అటైన్ అయినప్పుడు వరకు వాళ్లకు ఇది చాలా పెరిగిపోతుంది. అయితే ఎప్పుడైతే పీరియడ్ ఉంటుంది వాళ్ళు రెస్ట్ తీసుకోవడం ప్రిఫర్ చేస్తారు. ఎందుకు ఇది అవుతుంది అంటే దీనికి ఏమేమి రీజన్స్ ఉన్నాయి. ఒకటి వెరీ కామన్ రీజన్ ఈ రోజుల్లో PCOD, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, అదొకటి. మళ్ళీ ఎండోమెట్రియోసిస్ అనేసి ఒక రీజన్ ఉంటుంది. దాని తర్వాత కొందరికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అవుతుంది, PID. ఇవి కొన్ని కారణాలు. అండ్ ఈ కారణాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు PCOD ఉన్న కొందరికి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా కడుపు నొప్పి ఉంటుంది పీరియడ్స్ వచ్చినప్పుడు. అయితే ఇవి ఎందుకు వస్తాయి జనరల్గా అంటే, ఇప్పుడు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్. మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే ఇవి వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఇప్పుడు 10 మందిని తీసుకున్నారనుకోండి మీరు, దాంట్లో 6గురికి ఈ మధ్య PCOD ఉంటుంది. బరువు ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. అవును, అధిక బరువు ఉండడం వల్ల ఇది రావడం. మళ్ళీ దాని తర్వాత లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం. ఇప్పుడు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. దాంట్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇవన్నీ వాళ్ళు యాడ్ చేసి అవి తయారు చేస్తారు. దానివల్ల కూడా ఈ PCOD కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎండోమెట్రియోసిస్ వస్తుంది. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, 5 గంటలు పడుకుంటారు నైట్ టైం. కానీ నిద్ర ఏమో మంచిగా ఉండాలి, ఒక 7-8 గంటలు ఉండాలి నిద్ర. వాళ్ళు ఏం చేస్తారు, నైట్ టైం 5 గంటలు పడుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం 1 hour 2 hours పడుకుంటారు. సో ఆ తప్పు కూడా చేయొద్దు. అట్ అ స్ట్రెచ్ మీకు 7 గంటలు నిద్ర ఉండాలి. పేషెంట్లు కూడా ఏమంటారు, 7 గంటల నిద్ర ఉండాలంటే, అవును సార్ మేము నైట్ 5 hours పడుకుంటాం, మార్నింగ్ ఏమో ఆఫ్టర్నూన్ ఏమో ఒక 2 గంటలు పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. అట్లా చేయొద్దు. అట్లా చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లంలు పెరుగుతాయి అన్నమాట. అట్ అ స్ట్రెచ్ మీరు నిద్రపోండి, స్లీప్ సైకిల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఏంది, మనం ఎక్కువసేపు ఫోన్ వాడడం వల్ల ఏమవుతుందంటే, మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతాం. దాంతో మన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఇంకా ఈజీగా అవుతాయి. మనం డైలీ లైఫ్ ఎలా ఉండాలంటే, మన లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండాలి. మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కరెక్ట్ రెస్ట్ ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలి. ఇప్పుడు రిలాక్సేషన్ అంటే ఏమని ఎందుకు ఉండాలి అని అనుకుంటారు అందరు. ఇప్పుడు 16 hours మనం మేల్కొనే ఉంటాం కదా, కంటిన్యూ పనిచేస్తూనే ఉంటాం. మనకు రిలాక్సేషన్ లేసరికి ఏమవుతుంది, మన బాడీలో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. అందుకే రిలాక్సేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు రిలాక్సేషన్ అంటే ఏంది, కొందరికి మ్యూజిక్ వినడం రిలాక్సేషన్, కొందరికి ఫ్రెండ్స్తో మాట్లాడడం రిలాక్సేషన్, కొందరికి స్పోర్ట్స్ ఆడడం రిలాక్సేషన్. సో ఒక హాబీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు పేషెంట్కి ఎన్నో ఏండ్ల నుంచి ఈ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే, హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వాళ్ళకు మళ్ళీ లైఫ్లో అనేది రాదు. మనకి తెల్ల బట్ట వల్ల కూడాను ఈ స్టమక్ డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ ఈ స్టమక్ పెయిన్, బ్యాక్ ఏక్ అనేది వస్తుంది అంటారు. అసలు ఈ తెల్ల బట్ట ఎందుకు అవుతుంది అంటారు? తెల్ల బట్ట ఏదైతే అవుతుంది చాలా మందిలో కనిపిస్తుంది మనకు. మళ్ళీ ఇది కూడా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దీనికి. PCOD ఒక రీజన్, దాంట్లో ఎండోమెట్రియోసిస్ ఒక రీజన్, వెయిట్ ఎక్కువ ఉండడం ఒక రీజన్, మళ్ళీ వేరే వ్యాధులు అంటే షుగర్ వ్యాధి ఉంది వాళ్ళకి తెల్లబట్ట అవ్వచ్చు, థైరాయిడ్ వ్యాధి ఉంది వాళ్ళకి తెల్లబట్ట అవుతుంది, నిద్ర సరిగా ఉండకపోవడం దానివల్ల తెల్లబట్ట అవుతుంది. అయితే ఇవి కారణాలు అన్నమాట తెల్లబట్ట అవ్వడానికి. అండ్ స్ట్రెస్ కూడా ఒక కారణం. ఇప్పుడు ఒక పేషెంట్కి PCOD ఉండే, ఎండోమెట్రియోసిస్ ఉండే, దానివల్ల ఇన్ఫర్టిలిటీ అయిపోయింది. అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు, అయినా పిల్లలు అవ్వట్లేదు. అయితే నేను అడిగాను, మీకు ఇట్లా తెల్లబట్ట అవ్వడం, పీరియడ్స్ టైంలో పెయిన్ రావడం ఎప్పటి నుంచి అవుతున్నాయని అడిగాను. ఆ పేషెంట్ మ్యారేజ్ అయ్యి 5 years అయింది.
మ్యారేజ్ తర్వాత 1 ఇయర్కి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట. అయితే ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల చాలా మెంటలీ డిస్టర్బ్ అయిపోయింది పేషెంట్. ఓకే. దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, నిద్ర సరిగా ఉండకపోవడం, దాంతోపాటు ఈ క్రానిక్ డిసీజెస్ పీసీఓడి, వైట్ డిశ్చార్జ్, ఎండోమెట్రియోసిస్, దానివల్ల ప్రెగ్నెన్సీ వస్తలేదు. అయితే ఇవన్నీ రీజన్స్ మనం కన్సిడర్ చేస్తాం. సో స్ట్రెస్ కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్, చాలా ఇంపార్టెంట్ రీజన్. మైండ్ ఎప్పుడైతే డిస్టర్బ్డ్ ఉంటుందో అప్పుడే మనకు బాడీలో రోగాలు స్టార్ట్ అవుతాయి. అయితే అది బేసిస్ చేసుకొని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. వాళ్ళకు ఆ పేషెంట్కి పీసీఓడి తగ్గింది, ఎండోమెట్రియోసిస్ తగ్గింది, దాంతోపాటు ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. ఓకే. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.